హాయ్ అండి. వెల్కమ్ టు జీపీ కుకింగ్ వ్లాగ్స్. ఈవినింగ్ అయిందంటే చాలండి, ఏవో ఒక స్నాక్స్ చేయాల్సొస్తుంది. ఇవాళ నేను రోడ్ సైడ్ చిట్టి పునుగులు, టొమాటో చట్నీ చేస్తున్నాను. అవి ఎలా చేయాలో చూద్దామా? 1 కప్పు మినప్పప్పుకి 3 కప్పుల బియ్యాన్ని వేసుకొని 6-7 గంటల వరకు వీటిని బాగా కడిగి నానబెట్టుకోవాలండి. 6-7 గంటల తర్వాత బియ్యాన్ని, మినపప్పుని ఇలా స్మూత్‌గా మిక్సీ పట్టుకోవాలండి. మరీ పలుచగా అవ్వకుండా, మరీ గట్టిగా కాకుండా ఇలా మీడియంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ దోస పిండిలోకి 3 స్పూన్ల వరకు మైదా పిండిని వేసుకోవాలి. మైదా ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండిని కూడా కలుపుకోవచ్చండి. ఇప్పుడు 1 స్పూన్ బియ్యపిండి, అలానే రుచికి సరిపడినంత సాల్ట్, వంట సోడా ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. 1 స్పూన్ జీలకర్రని వేసుకొని ఈ పిండిలో మొత్తం కలిసేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. బియ్యపిండి మిక్సీ వేసిన తర్వాత 6-8 గంటల వరకు బాగా పులియబెట్టుకోవాలండి. అప్పుడే పునుగులు చాలా బాగా వస్తాయి. ఈ పిండిని బాగా బీట్ చేస్తూ కలుపుకోవడం వల్ల పునుగులు చాలా బాగా వస్తాయి. ఒకసారి ఈ పిండి పునుగులకి వేయడానికి అనువుగా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ ఒక పునుగులాగా ఇలా వేశాను. ఇలా ముద్దలాగా పడిపోయిందంటే పిండి రెడీ అయినట్టే. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఈ పిండిని పక్కన పెట్టుకోండి. పునుగులకి కాంబినేషన్ టొమాటో చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 7 మీడియం సైజు టొమాటోల్ని తీసుకున్నాను. అలానే 9 పచ్చిమిర్చిని తీసుకున్నానండి నేను. ఈ టమాటా ముక్కల్ని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని ఇవి మునిగేంత వరకు నీళ్లు వేయాలి. ఈ టమాటాలు మునిగేంత వరకు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు కొంచెం నూనెని, అలానే ఒక హాఫ్ స్పూన్ పసుపుని వేసుకొని ఇవన్నీ బాగా ఉడికేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. చూసారు కదా, ఇలా బాగా ఉడికిపోవాలి. ఇప్పుడు 1 స్పూన్ తీసుకొని టమాటా ముక్కని గుచ్చి చూడండి. ఇలా మెత్తగా అయింది అంటే టమాటా చట్నీకి రెడీ అయినట్టే. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని 5-10 నిమిషాల వరకు బాగా చల్లారనివ్వాలండి. ఇలా చల్లారిన టమాటా ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. నేను ఇక్కడ టమాటా, పచ్చిమిర్చిని మాత్రమే మిక్సీ జార్లోకి వేస్తున్నానండి. ఉడికించిన నీళ్ళని వేయట్లేదు. ఇప్పుడు ఈ గిన్నెలో ఉన్న నీళ్ళని ఇలానే పక్కన ఉంచండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 1 స్పూన్ జీలకర్ర, అలానే 7-8 వరకు వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి చూడండి ఎంత స్మూత్గా గ్రైండ్ చేసుకున్నామో. ఇలా ఉంటే సరిపోతుందండి. ముందుగా నీళ్ళని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ టమాటా ఉడికించిన నీళ్ళల్లోకి టమాటా చట్నీని వేసి స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఈ టమాటా చట్నీలోకి సపరేట్గా నీళ్ళని వేసుకోవాల్సిన అవసరం లేదండి. టమాటా ఉడికించిన నీళ్ళే సరిపోతాయి. నేను ఇక్కడ పోపు వేస్తున్నానండి చట్నీలోకి. ఇది పూర్తిగా ఆప్షనల్. మీకు కావాలనుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. మా ఇంట్లో మాత్రం ఇలా పోపు పెట్టిన చట్నీలు అంటే చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఇప్పుడు ఈ పోపుని టమాటా చట్నీలో వేసుకొని స్పూన్తో బాగా కలుపుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా టమాటా చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పునుగులు వేసుకుందామండి. ముందుగా కలిపి పెట్టుకున్న బియ్య పిండిని ఒకసారి ఇలా మళ్ళీ బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలండి. ఈ పునుగులు వేసిన వెంటనే ఇలా ఆయిల్లో పైకి తేలుతూ ఉంటాయండి. ఇప్పుడు ఒకసారి బాగా అటు ఇటు కదుపుతూ పునుగుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు పునుగుల్ని ఇలా రౌండ్గా కదుపుతూ అటు ఇటు ఫ్రై చేసుకుంటే వేడి వేడి చిట్టి పునుగులు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని టమాటా చట్నీతో సర్వ్ చేసుకోండి. ఈ చలికాలంలో వేడి వేడి చిట్టి పునుగులు టమాటా చట్నీతో తింటుంటే ఎవరైనా ఆహా అనాల్సిందేనండి. చూసారు కదా, ఈ చిట్టి పునుగులు పైకి క్రంచీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.